అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐ నరేష్ కుమార్, గ్యాస్ట్రెంటాలజిస్ట్, చేతన్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, విజయనగరం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన థీమ్తో వచ్చాము. ఏంటంటే ఫ్యాటీ లివర్ డిజీజ్ ఇన్ చిల్డ్రన్. ఈ మధ్య కాలంలో పల్లె పట్టణం అని కాకుండా అందరిలోనే ఎక్కువగా చూస్తున్నాము. ఎందుకంటే ముఖ్య కారణం ఏంటంటే మన తినే ఫాస్ట్ ఫుడ్ లైక్ చిప్స్, బర్గర్, పిజ్జాలు, పాస్తాలు, నెక్స్ట్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, లేకపోతే జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల, లేదా కోలా డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల పిల్లలకి ఏంటంటే చిన్న వయసులోనే లివర్ లో ఫ్యాట్ చేరి వాళ్ళకి లివర్ పాడే అవకాశం ఎక్కువగా వస్తుంది అనమాట. ఏంటంటే షుగర్, హార్ట్ డిజీజ్ కన్నా ఈ మధ్య కాలంలో పిల్లలకి ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. ఇది అదుపులోకి తీసుకురాకపోతే మనకి చిన్న పిల్లల్లోనే మనం లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ కూడా చూసే అవకాశం ఉంటుంది అనమాట. సో మనం ఏం చేయవచ్చు అంటే పిల్లలకి యూజువల్ గా పిల్లలు ఊబకాయం ఉన్న పిల్లలకి, ముఖ్యంగా 9-11 సంవత్సరాలు మధ్యలో ఉన్న వాళ్ళకి స్కానింగ్ చేసుకుని వాళ్ళకి ఏమైనా ఫ్యాటీ లివర్ ఉంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నమాట. ముఖ్యంగా పిల్లలు ఏంటంటే కడుపులో నొప్పి, ఈ రైట్ అప్పర్ క్వాడ్రంట్ పెయిన్ అని చెప్తారు, లేదా కడుపులో డిస్కంఫర్ట్ ఉందనుకోండి, ముఖ్యంగా స్కానింగ్ చేయించుకొని సింపుల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటే మనకి ఫ్యాటీ లివర్ డిజీజ్ దాని వల్ల వచ్చే బాధలు ముందుగానే తెలుసుకోగలుగుతాం అనమాట. సో మరి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఏం తీసుకోవాలంటే పిల్లలకి ఊబకాయం ఉన్న పిల్లలకి ముఖ్యంగా ఏంటంటే ఈ జంక్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయాలి. పిల్లలకి బర్గర్లు, పిజ్జాలు ఎక్కువ ఇవ్వడం కాకుండా మంచి ఆహారం తీసుకోవాలంటే ఆకుకూరలు, కాయగూరలు, పెరుగు ఇవన్నీ ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ ఊబకాయం నుండి రక్షించుకోవచ్చు. అలాగే ఫ్యాటీ లివర్ వచ్చి దానివల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేకుండా చూసుకోవచ్చు అన్నమాట. సో ముఖ్యంగా పిల్లలకి ఏంటంటే డైట్ ఇంపార్టెంట్, అలాగే ఎక్సర్సైజ్ చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే పిల్లలకి లివర్ రిలేటెడ్ డిజీజ్ రాకుండా ఉంటాయని దీని ద్వారా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.